నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాపై దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. న్యాయమూర్తిపై దాడి అంటే రాజ్యాంగంపైనే దాడిగా వారు పేర్కొన్నారు. అత్తిలి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు గెడ్డం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పి పైడియా, ఎంఆర్పీఎస్ నాయకులు మెరిపే సత్యనారాయణ, కండవలి రవికుమార్, రాజేష్, పృథ్వీ, నేకూర్ రవికుమార్, సనమండ్ర సునీత, ఆంజనేయులు తదితరులు తహసీల్దార్ కార్యాలయంలో వింతి పత్రాన్ని అందజేశారు. తణుకులో నిర్వహించిన రచ్చబండల్లో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని, మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలలు తేగా కొన్ని రన్నింగ్లోకి వచ్చాయని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడానికి పూనుకుందని అన్నారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని జగన్ నిర్ణయించారని అన్నారు. పాలకొల్లులో మెడికల్ కళాశాలలో ఎవరికైనా ఉచితంగా వైద్యం చేస్తారని అన్నారు. జగన్ మంచి ఉద్దేశంతో పేదలు వైద్యాలు కావాలనే ధ్యేయంతో కళాశాలలు తెరిస్తే ఈ ప్రభుత్వం సీట్లు వద్దని గతంలో రాసిందని అన్నారు. పేదవారి పట్ల ఈర్ష్యాద్వేషాలతో కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తోందని తెలిపారు. కోటి సంతకాలతో గవర్నర్కు వింతి పత్రం ఇస్తామని అన్నారు. కళాశాలలు ప్రైవేటు పరం కానివ్వమని అన్నారు. చిన్న వయసులో తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చినాయి. ఇంకా మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవుతా ఉన్నాయి. కానీ ఇవి ప్రైవేట్ పరం చేసేస్తానంటున్నాడు. నీకెవరిచ్చారని అడుగుతున్నాను నేను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు? జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలి. మనకి ఏలూరు మెడికల్ కాలేజీ వచ్చింది, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చింది. అక్కడ క్లాసెస్ నడుస్తా ఉన్నాయి. పాలకొల్లో కడతా ఉన్నారు. మనకి దగ్గరగా పాలకొల్లో మెడికల్ కాలేజీ వచ్చిందంటే ఏ ఆపరేషన్ అయినా సరే రూపాయి ఖర్చు లేకుండా చేస్తారు ప్రభుత్వం తరఫున. అటువంటి మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారంటే మనకి ఎవరు చేస్తారు వైద్యం? వాళ్ళు మళ్ళీ లక్షలు మనల్ని గుంజుతారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఉద్దేశం మీద ఈ మెడికల్ కాలేజీని తీసుకొచ్చి పేదవాళ్ళు కూడా డాక్టర్లు అవ్వాలి, ఈ పేదవాళ్ళు కూడా డాక్టర్లు చదవాలనే ఉద్దేశం మీద ఇన్ని మెడికల్ కాలేజీలు తెచ్చి ఆయన దిగిపోయే ముందు 150 మెడికల్ కాలేజీ సీట్లు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు మెడికల్ కాలేజీ సీట్లు వద్దని వెనక్కి రాశాడు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే మాకు ఇన్ని సీట్లు కావాలని ప్రాధాయపడతారు, మన ఎత్తుకులాడుకుంటారు, రికమెండ్ చేసుకుంటారు. అటువంటిది మాకు వద్దని రాశారంటే ఈయన ఎటువంటి చూడండి. పులివెందుల్లో కాలేజీ రెడీ అయిపోయింది, అది కమెంట్స్ లోకి వచ్చేది, దాన్ని చేయకుండా ఆపేశారు. తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లో లైన్ల మరమ్మతుల కోసం శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిధులు చేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీరింగ్ కె నరసింహమూర్తి తెలిపారు. తణుకులో వేల్పూర్ రోడ్, రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్, మున్సిపల్ ఏరియాలో విద్యుత్ ఉండదని తెలిపారు. రూరల్ మండలంలో పైడిపర్రు, మండపాక, తేతలి, సత్యవాడ, వేల్పూరు, దువ్వ తదితర గ్రామాల్లో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అత్తిలి మండలంలో అత్తిలి, పాలి, కొమ్మర, ఈడూరు, కంచుమర్రు, స్కినర్పురం, కొమ్మర సబ్స్టేషన్ పరిధిలో విద్యుత్ ఉండదని అన్నారు. ఇరగవరం మండలంలో ఇరగవరం, కంతేరు, కత్తపాడు, పొదలాడ, అర్జుండుపాలెం, ఓగిడి, ఎర్రైచెరువు తదితర ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. ఇరగవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కుప్పిశెట్టి అలివేలు మంగతాయారు అధ్యక్షతన జరిగింది. ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్ మండలంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వివరించారు. శాఖల వారీగా సమీక్ష చేశారు. ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. ఆచండ్ నియోజకవర్గంలోని పొలమూరు నుండి నవడూరు వరకు ప్రధాన రహదారి అభివృద్ధి పనులు 2.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ఆచండ్ శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ ప్రకటించారు. శుక్రవారం పెనుమంట మండలంలోని పొలమూరులో పల్లెపల్లెకు పీతాని కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గ్రామ ప్రజలతో, అధికారులతో కలిసి స్థానిక సమస్యను అడిగి తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం కుల మత ప్రాంత పార్టీ భేదాలు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని పీతాని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్, అన్నదాత సుఖీభవ, ఆటో సోదరులకు సంవత్సరానికి 15,000, పింఛన్ రెట్టింపు వంటి హామీలు అమలు చేస్తోందని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు డిఎస్సి ద్వారా భర్తీలు జరుపుతున్నామని, విద్యాభివృద్ధికి పూర్తి కట్టుబాటుతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామంలోని త్రాగునీటి సమస్య పరిష్కారానికి 20 లక్షలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 75కు పైగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పొలమూరులో కూడా లో వోల్టేజ్ సమస్య కూడా పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. హరిజన శ్మశాన వాటికి వెళ్లే ప్రధాన రహదారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. డ్రైనేజు, సీసీ రోడ్లను దశల వారీగా అభివృద్ధి చేస్తామని, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీరుండే నివాస యోగ్యం కానీ మీ వ్యక్తిగత పరిసరాలు కానీ దాంట్లో ప్రధానంగా చూసినట్టయితే ఎవరి ఏరియాలో కాలనీలో ఉన్న వాళ్ళ యొక్క స్థితిగతులు మనం విన్నాం. ఈ గ్రామంలో పని చేస్తే అడ్డొచ్చి వాళ్ళు లేరు, కానీ పని జరగట్లేదు, అంతే కదా. ఈ గ్రామంలో అనేక ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య, పాత సిమెంట్ రోడ్డు బొంగావరం చెప్పారు, అవన్నీ కూడా సిమెంట్ రోడ్లే, పాత సిమెంట్ రోడ్లే కొద్దిగా ఎత్తి చేయమని, అంతే కదా. డ్రైన్లు ఏమో సింక్ అయిపోయాయని 30-40 సంవత్సరాల కింద కట్టామని, ఇవన్నీ కూడా వాస్తవం. కొద్దిగా టైం ఇవ్వండి, డెఫినెట్గా చేసి పెడతాం. ఆలోచన చేస్తే సమస్యలు ఎక్కువ ఉంటాయి. మీ గ్రామంలో ఉండే డ్రింకింగ్ వాటర్ గురించి మాట్లాడారు, అధికారులు మాట్లాడారు, మనం కూడా మాట్లాడాం. ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడాం, ఎలక్ట్రిసిటీ యొక్క వివరణ జరిగింది. హౌసింగ్ గురించి మాట్లాడాం, ఆర్ఎండ్బి సమస్యల గురించి మాట్లాడాం. అలాగే అంగన్వాడీ కేంద్రాల గురించి అధికారులతోటి చర్చించిన తర్వాత దాని యొక్క నిర్మాణాన్ని ఆలోచన చేయమని చెప్తూనే ఏదో పెండింగ్ ఉన్న అంగన్వాడీని కూడా పూర్తి చేస్తామని మాట ఇస్తూ ఉన్నాం. జగనన్న కాలనీ తాలూకు పట్టాలు అమ్మారు, అది కూడా మళ్ళీ తెలుగుదేశం వాడికి ఇవ్వలేదు. వీళ్ళ దుర్మార్గులు ఎంత అంటే డబ్బులు తీసుకోవడానికి కూడా పార్టీలు పెట్టుకుని అడ్డు పెట్టుకుని అరాచక రాజకీయాలు చేశారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా రోడ్లు లేకుండానే రోడ్లు మేమే సాయం చేసాం, ఏట్లేదు. గొంతుల్లో పడిన వాళ్ళు కూడా గొంతుల్లో పడిపోయినట్టు ఫోటోలు చేస్తూ ఉంటారు. ఈ ఊళ్ళో ఎంతో మంది చెప్పందామా తెలియదు పార్టీ పథకం అనుకుంటున్నారు. మంచి చేయండి, ఈ పార్టీ బతుకుతుంది, మేము మంచి చేస్తున్నాం కానీ మళ్ళీ ఎన్నుకున్నారు మమ్మల్ని. మేము 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పరిపాలన చెప్పుకున్నారు కదా, ఎందుకు ఇంటికి పంపించారు? ఆలోచన చేయండి, ఆత్మవిమర్శ చేసుకోండి. జగనన్న కాలనీ మెయిన్ రోడ్డు వచ్చే సంవత్సర కాలంలో వేస్తారని మాటిస్తూ ఉన్నాం. అన్ని రోడ్లు వేయలే కానీ ఒక ప్రధానమైన రహదారిని. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొత్తపల్లి హెల్త్ వెల్నెస్ సెంటర్ పరిధిలో వరదరాజపురం గ్రామ పంచాయత్ ఆఫీస్ వద్ద సిపిఆర్ అవేర్నెస్ వీక్, నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ పై మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరదరాజపురం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు పాల్గొని సిపిఆర్ పై ప్రశాంతి చేతితో ఏ విధంగా చేయాలో చూపించారు. సిపిఆర్ లక్ష్యం ఊపిరితిత్తు లోపల బయట ఆక్సిజన్ ప్రవహించేలా చేయడం, శరీరం గుండా ఆక్సిజన్తో కూడిన రక్తం ప్రవహించేలా చేయడం ద్వారా అది కణజాలమన్నాన్ని ఆలస్యం చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండడం మంచిదని తెలిపారు. కార్యక్రమంలో ఎస్తేర్ మేరీ, ఎం నల్లయ్య, హెల్త్ అసిస్టెంట్, ఆశా కార్యకర్త ప్రభావతి పాల్గొన్నారు. పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు ఘనంగా జరగనుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్ల పనులను శుక్రవారం మంత్రి రామానాయుడు దగ్గరుండి స్వయంగా చూసుకున్నారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉదయం 9 గంటలకు మంత్రి కార్యాలయం నుంచి భారీ ఊరేగింపుగా పూలపల్లి సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అక్కడ నుండి ఏఎంసీ సభా ప్రాంగణానికి ఊరేగింపుగా చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. కమిటీ పాలకవర్గ చైర్మన్ గా కోడి విజయభాస్కర్, డైరెక్టర్గా దాసు రత్నంరాజు, కళదిరి రామచంద్రరాజు, బిట్టా లక్ష్మీనారాయణ, జడ్డు లక్ష్మీ తులసి, అమ్మాజీ, సానుబని శ్రీనివాసరావు, రాయ్ శ్రీనివాస్, నీలం నారాయణమూర్తి, కొప్పిశెట్టి జ్వాల, గుబ్బల లక్ష్మి, వాస బ్రహ్మరాంబ తదితరులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు అనగా 18వ తేదీ శనివారం
ఉదయం 9 గంటలకు మన పాలకొల్లు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుండి మన కోలపల్లి అంబేద్కర్ గారి విగ్రహానికి గార్లెటింగ్ చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా మన ఏఎంసీ ప్రాంగణానికి చేరుకుని ఇక్కడ సభా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరితో పాటుగా మన కేంద్ర మంత్రివర్యులు వర్మ గారు, అదేవిధంగా మరొక మంత్రివర్యులు రాష్ట్ర సుభాష్ గారు, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు గొట్టుపాటి రవి గారు, ఇంకా ఇతర మంత్రులు, అదేవిధంగా మన పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మన జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో అతిథులందరూ కూడా పాల్గొంటున్నారు. కావున ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మన పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రత్యేకించి రైతు సోదరులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి నివాసంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను రాజమహేంద్రవరం నూతన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా మర్యాదపూర్వకంగా కలిశారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అభివృద్ధిపై రాహుల్ మీనాకు మంత్రి పలు సూచనలు చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనాకు శుభాకాంక్షలు మంత్రి తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆపదలో ఉన్న పార్టీ కార్యకర్తలకు కొండంత ధైర్యాన్ని ఇవ్వడమే లక్ష్యకర్తంగా తెలుగుదేశం పార్టీ తొలి నుండి ఆచరిస్తూ వస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ చంటి ఉద్ఘాటించారు. పార్టీ సభ్యులతో కలిగే మేళ్లు ఎంతో గొప్పవని ఆయన పేర్కొన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడ్జెట్ చంటి శుక్రవారం బిజీగా గడిపారు. ఏలూరులోని తన క్యాంప్ కార్యంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్థానిక 39వ డివిజన్కి చెందిన టీడీపీ కార్యకర్త మిండల చిన్నయ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బడ్జెట్ చంటిని కలుసుకున్నారు. ఎమ్మెల్యే బడ్జెట్ చంటి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం అంటే కేవలం రాజకీయ వ్యక్తులకు ఉపయోగించుకోవడమే కాదని అన్నారు. అదొక సైద్ధాంతిక పరమైన అండని అభివర్ణించారు. స్వార్థ రాజకీయాలకు స్వస్తి పలికేలాగా తెలుగుదేశం పార్టీ ఎంతో హుందాగా ఆలోచించి కార్యకర్తలకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించే లక్ష్యంతో ఆపద కాలంలో బీమా సొమ్ములు అందించేలాగా చర్యలు చేపట్టడం ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారిని ప్రముఖ సినీ నటులు, నిర్మాత, మాజీ ఎంపీ జయబేరి సంస్థల అధినేత మాగంటి మురళీమోహన్ దర్శించుకున్నారు. త్వరలో జరగనున్న ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ నిర్వాహకులతో చర్చించారు. శ్రీ గంగానమ్మ అమ్మవారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత ఘనంగా జరగనున్న ఏలూరు తూర్పు వీధిలోని గంగానమ్మ అమ్మవారి జాతర 2025-26 సందర్భంగా ఈ నెల 31వ తేదీన అమ్మవారికి ముడుపు కట్టడం, పందిర్రాటు వేయడంతో జాతర మహోత్సవాలు ఘట్టం ప్రారంభం కానున్న నేపథ్యంలో జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను, షెడ్యూల్ వివరాలను మురళీమోహన్ ఆలయ కమిటీ నిర్వాహకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు వంకినేని భానుప్రకాష్ మాట్లాడుతూ గతం కన్నా మరింత వైభవంగా అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అమ్మవార్ల దర్శనాల కోసం విచ్చేసే లక్షలాది మంది భక్తుల కోసం ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేలాగా కూడా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన మురళీమోహన్ తో స్థానికులు, భక్తులు మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇది గుడికి సంబంధించింది అండి. 490s చేయాలని వాస్తు ప్రకారంగా అది కొంచెం కట్ చేసి గోడ కట్టారు. ఇది గుడికి సంబంధించి. నిర్దోల్లో పనిచేస్తున్న జి వెంకటేశ్వరరావు, తాడేపల్లిలో పనిచేస్తున్న విజయ్ కుమార్లు హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతిని పొందారు. హెడ్ కానిస్టేబుల్గా ఉద్యోగ ఉన్నత పొందిన కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ స్వీట్లు తినిపించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో మెరుగైన సేవలు అందించే వారికి ప్రమోషన్లు ముందుగానే దొరుకుతాయని అన్నారు. మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని ఆయన వారికి సూచించారు. ఈనాటి బంగారు మాట. సంపాదిస్తున్న దానికంటే తక్కువ ఖర్చు చేయగలిగినప్పుడు మనం ఎన్నటికీ సంపన్నులమే. రూజ్వెల్ట్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.